ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక వివాహిత మహిళతో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తూ ఓ యువకుడు అనుమానాస్పద స్థితి మృతి చిక్కోల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. రణస్థలం మండలం సీతంవలస గ్రామానికి చెందిన ధర్మాన రమేష్ పీడిఎస్ రామ్మోహన్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు లావేరు మండలం కేవరాయపురం అంటే పోలాం గ్రామంగా సంబోధిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన దుప్పాడ రమ్యతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఈ విషయం తెలిసినటువంటి రమ్య భర్త మాత్రం రమేష్పై కక్ష సాధించేందుకు కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగానే రమేష్ స్నేహితుడైనటువంటి గోపి సహకారంతో రమేష్ తన గ్రామానికి రప్పించి 26వ తేదీన జూలై దుప్పాడ రమ్య, తోటయ్య దొర, నరసయ్య, నాగరాజు, పైడరాజు, ఠాగూర్లు వీళ్ళంతా కలిపి ఆయనకి పైశాచికంగా దాడి చేసి ఆయన మాత్రం తీవ్రంగా గాయపరిచారు. ఒక వివాహిత మహిళతో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తూ ఓ యువకుడు అనుమానాస్పద స్థితి మృతి చిక్కోల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. రణస్థలం మండలం సీతంవలస గ్రామానికి చెందిన ధర్మాన రమేష్ పీడిఎస్ రామ్మోహన్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు లావేరు మండలం కేవరాయపురం అంటే పోలాం గ్రామంగా సంబోధిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన దుప్పాడ రమ్యతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారు పలుసార్లు చాటింగ్ చేసుకోవడానికి దోహదపడింది. ఈ విషయం తెలిసినటువంటి రమ్య భర్త మాత్రం రమేష్పై కక్ష సాధించేందుకు కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగానే రమేష్ స్నేహితుడైనటువంటి గోపి సహకారంతో రమేష్ తన గ్రామానికి రప్పించి 26వ తేదీన జూలై దుప్పాడ రమ్య, తోటయ్య దొర, నరసయ్య, నాగరాజు, పైడరాజు, ఠాగూర్లు వీళ్ళంతా కలిపి ఆయనకి పైశాచికంగా దాడి చేసి ఆయన మాత్రం తీవ్రంగా గాయపరిచారు. 26వ తేదీన తన గ్రామంలో గాయపడినటువంటి రమేష్ మాత్రం అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన ఈ ఆరుగురు కూడాను ఎవరైతే తెచ్చినటువంటి గోపి ఉన్నారో గోపితో పాటు సురేష్, సంతోష్ తాలూకా మిత్రులు కూడాను ఆ మృతదేహం కావచ్చు లేకపోతే కోల్పోయినటువంటి రమేష్ మాత్రం ద్విచక్ర వాహనంపై రణస్థలం మండలం సీతంవలస గ్రామ సమీపంలో తోటలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆత్మహత్యగా తిరిగించారు. తక్షణం మాత్రం ఆ కుటుంబం అంతా శోకసముద్రంలో ఉంది. తండ్రి అమాయకుడు కావడం, అదేవిధంగా నిరుపేద కుటుంబానికి చెందిన కావడంతో ఆ కేసు విషయంలో మాత్రం కేవలం ఆత్మహత్యగానే ఆ రోజు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయకుండానే కేసును ముగించేందుకు ప్రయత్నం చేశారు. కాకపోతే మృతుడు సోదరుడు నరేష్ మాత్రం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తన తమ్ముడిని గోపి సహకారంతో ఎవరైతే రమ్యతో చాటింగ్ చేస్తున్నారనే విషయం తెలిసిన భర్త సంతోషం ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లిన విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. ఈ విషయంపై తనకు అనుమానం వచ్చి ఎక్కడెక్కడైతే తన తమ్ముడిని ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లారో అక్కడ ఆయా ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లు మాత్రం సేకరించడం జరిగింది. ఎవరైతే స్నేహితుడు గోపి ఉన్నాడో గోపి సహకారంతో రమేష్ని తీసుకెళ్లినటువంటి కూడల వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల్లో వారందరూ కూడాను అక్కడ డిస్కషన్ చేస్తున్నట్టు కూడాను సుస్పష్టమైంది. ఏదైతే సీతంవలస తోట ఉందో ఆ తోట దగ్గర రమేష్ని తెచ్చి ఎవరైతే ఆయనపై దాడి చేసినట్టు ఈ ఆరుగురు కూడా ఆయనపై విచక్షణ రాహిత్యంగా దాడి చేసిన దృశ్యాలను కూడాను ఆ సీసీ ఫుటేజ్లో నిక్షిప్తమైనాయి. మరోవైపు 26వ తేదీ సాయంత్రం యథేచ్ఛగా ఇంటికి వచ్చినటువంటి నరేష్ మాత్రం తన తమ్ముడు జాడ కానరాకపోవడంతో పలు చోట్ల వెతికినప్పుడు కూడా తన జాడ కానరాలేదు సరికదా తన సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. కాకపోతే తను తీసుకెళ్ళినటువంటి హాస్పిటల్కి వచ్చి రమేష్ని తీసుకున్న గోపిని ఆరాతీగా గోపి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. అనుమానం వచ్చినట్టు సోదరుడు నరేష్ మాత్రం తమ్ముడిని ఎక్కడో అపహరించిపోయారు, వారికి మాత్రం ఏదో ప్రమాదం పొంచి ఉందన్న అనుమానంతో ఆయన తన స్నేహితుల సహకారంతో వెతికే క్రమంలో తెల్లవారుజామున 8 గంటలకి ఎవరైతే రమేష్ని తీసుకున్నట్టు గోపి ఉన్నాడో ఆయనే నరేష్కు ఫోన్ చేసి మీ తమ్ముడు తోటలో మామిడి చెట్టుకు ఉరేసుకున్నట్టు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రమేష్ మృతదేహాన్ని కిందకి దించి పోస్ట్ మార్టం నిర్వహించి రిమ్స్ హాస్పిటల్ నుండి మృతదేహాన్ని అయితే మాత్రం నరేష్ బంధువులకు అప్పచెప్పారు. అయితే నరేష్ మాత్రం తన తమ్ముడు కనిపించకుండా పోయినటువంటి విషయం తెలిసిన తర్వాత పోలీసు సమాచారంతో పోలీసులు అది ఆత్మహత్యగా పరిగణించిన అనంతరం ఆయన కోసం ఆరా తీసే క్రమంలో ఆయన సోదరుడు నరేష్ ఏమంటున్నాడో విందాం. రమ్య అనే అమ్మాయితో రమేష్ అనే కుర్రాడు అనగా మా తమ్ముడు గత నెల 7వ నెల 26వ తారీఖున చాట్ చేస్తున్న విషయం ఎవరు మన రమ్య వల్ల ఆయన తెలుసుకొని మా ఊరు వచ్చి బెదిరించడం జరిగింది. అయితే ఈ రమ్య అనే అమ్మాయితో పరిచయం చేసినటువంటి వ్యక్తి
ఈ గోపి అనే కుర్రాడు ఆ మరుసటి రోజు మార్నింగ్ మా తమ్ముడు రామ్మోహన్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి అరే రాత్రి ఇలాగ గొడవ అయిందంట కదా, ఇలాగ నేను బెదిరించారంట కదా, వాళ్ళు మరలా రమ్మన్నారు, రారా అని చెప్పేసి నా తమ్ముడు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు మా తమ్ముడు చెప్పాడు, అదేంటో రాత్రే అంతా నేను వాళ్ళతో మాట్లాడుకున్నాను, రాత్రే నాకు చెప్పారు ఇలాగ వెళ్తే బాగోదు మరి అని చెప్పి నేను కూడా సరే అని నేను అమ్మాయి చెప్తాను, ఆమె ఇప్పుడు నువ్వెందుకు మళ్ళీ వచ్చావు, నువ్వెందుకు మరలా నీ ద్వారా పిలిపిస్తాను, అదే దాని గురించి మాట్లాడదాం రాయి వెళ్ళి అవి అక్కడ విషయాన్ని క్లియర్ చేసుకుని వచ్చేది, నీకేట అవ్వదు, నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నీకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నేను దగ్గర నేను తీసుకుని వెళ్ళి నేను అక్కడ సెటిల్ చేసి నేను తీసుకుని వస్తానని చెప్పేసి మా తమ్ముడిని నమ్మించి అనగా ధర్మ రమేష్ నమ్మించి ఇక్కడ ఏ హాస్పిటల్ అయితే వర్క్ చేస్తున్నా రామ్మోహన్ హాస్పిటల్ నుంచి మరి అక్కడ అడిగి తీసుకుని రావడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ అబ్బాయి కొట్టాడంట, గోపిన కొరడు కొట్టాడంట, రమ్యన అబ్బాయి కొట్టిందంట, అక్కడ ఇంకా ఊళ్ళో ఉన్నటువంటి 4-5 కొట్టారంట. కొట్టిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాన్ని బట్టి వెంటనే అక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటున్న టైంలో ఆ రూమ్లో తీసుకెళ్ళి రూమ్లో బయటకు వస్తున్న సందర్భంలో మరలా మా తమ్ముడిని ఆ తలుపులు వేసి అక్కడ కొట్టి అక్కడ హింసించి నానా రకాలుగా ఇబ్బంది పెట్టేసరికి మా తమ్ముడు ఆ సందర్భంలోనే మరి స్పృహ కోల్పోయినట్టుగా టైంలో తీసుకుని వచ్చి మరి బండి మీద ముగ్గురు అదే ఏ గోపెట్టి తీసుకెళ్ళి ఆ గోపితో పాటు ఇంకా కుర్రలు తీసుకుని వెళ్ళి మధ్యలో కూర్చోబెట్టి ఇది ముగ్గురు కలిపి వచ్చి మా ఊరు తోటలో అబ్బాయికి ఊరేసడం జరిగింది. అదే విషయాన్ని మేము తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మేము చూసాము, ఎవరెవరు ఉన్నారు ఇందులో ఎవరెవరు ఉన్నారో చూసేసరికి ఆ కెమెరాలు ముగ్గురు మాకు కనిపించారు. అయితే ఈ విషయాన్ని మేము సదరు మా రణస్థలము పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మరి ఎస్ఐ గారితో మాట్లాడాము, మరి అక్కడ ఉన్న అధికారులతో మేము మాట్లాడుకున్నప్పుడు సరే చూస్తామని రిపోర్ట్లు రాని, రిపోర్ట్లు వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాము, ఆ న్యాయం చేస్తామని చెప్పి మాకు అలాగే ఒక 4 రోజులు మమ్మల్ని తిప్పించారు. రిపోర్ట్లు రాలేదు, ఎదురాలు వచ్చిన రిపోర్ట్లు ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందని చెప్తూ మమ్మల్ని అలా తిప్పుతూ వచ్చారు. మేము ప్రతిరోజు వెళ్ళడం, ప్రతిరోజు కూడా ఈ విషయం కలుగుతున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి మాకు సరైన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వక ఈ కేసు విషయంలో సంబంధించి ఎటువంటి మాకు ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చేవారు కాదు. ఇలాగ మేము వెళ్ళడం రావడం జరిగింది. అలా గత 4 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు ఈ విషయం గురించి మరలా మేము మాట్లాడాలి, మాకు న్యాయం జరగాలని ఉద్దేశించి మరి నిన్న దినమున మరి ఎస్పీ గారిని కలిసాము. మరి మహేశ్వర్ రెడ్డి గారు మరి మాకు చెప్పారు, అయ్యా మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, మీ ఎవరి తరఫున ఖచ్చితంగా న్యాయం ఉంటే ఈ న్యాయం చేసి సదరు అధికారుల మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. తర్వాత ఈరోజు డిఎస్పీ గారిని కూడా మేము కలవడం జరిగింది. ఆ డిఎస్పీ గారి సముఖానికి ఈరోజు మేము వెళ్ళాము. ఒక 40 మంది తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడి డిఎస్పీ గారిని కూడా మేము సంప్రదించడం జరిగింది. మరి డిఎస్పీ గారు కూడా మరి మంచిగా సానుకూలంగా స్పందించారు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, ఈ పక్కన ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో దాన్ని మేమే స్వయంగా వచ్చి దర్యాప్తు చేస్తామని చెప్పారు. మరి మాకు చాలా ఆ విషయంలో మరి న్యాయం చేయవలసిందిగా మేము సార్ని కోరుకుంటున్నాం. విన్నారుగా నరేష్ మాటలు. తన తమ్ముడిని మాత్రం తన స్నేహితుడైన గోపి హాస్పిటల్కి వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత రమ్మి భర్త సంతోష్కి అప్పచెప్పడం జరిగింది. సంతోష్కి అప్పచెప్పిన తర్వాత ఆ గ్రామానికి చెందినటువంటి తోటయ్య దొర, నరసయ్య, నాగరాజు, పైడరాజులు, ఠాగూర్లు మాత్రం విచక్షణ రాహిత్యంగా తన తమ్ముడిని మాత్రం కొట్టారనడానికి ఆ సీసీ ఫుటేజ్లు కూడా ఆధారంగా ఉన్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ కలిసి రణస్థలం పోలీస్ స్టేషన్లో కేవలం తన తమ్ముడు ఆత్మహత్యగానే పరిణామాలు తీసుకున్న పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేయమన్నా కూడా తన తండ్రిని కానీ తన కానీ పోలీస్ స్టేషన్ గడపెక్కకుండా ముఖం చాటేస్తున్నారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి మృతుడు రమేష్ తండ్రి ఏమంటున్నాడు విందాం. గోపైన కుర్రాడేమో అక్కడ రమేష్ కాడికి వచ్చేమో హాస్పిటల్కి వచ్చి నీ పని ఉన్నదిరా రారాలుగా నేను చదివే పేసి తవ్వుసరి తగ్గింది అన్నారు కదా, అది ఏదో డీల్ చేసాక నీకు నీ మీదకి ఏది రాని కానీ ఎలాగైతే డీల్ చేసుకొని మళ్ళీ తిరిగి నీకు మళ్ళీ హాస్పిటల్ నీకు తీసుకొస్తాను రా అని అలాగా గంట సేపు నిలబడిపోయి డాక్టర్లు వాళ్ళు కొనుక్కొని మెల్లగా పెట్టి మళ్ళీ ఆయన తీసుకెళ్ళండి సాధు బాగా వాళ్ళని తీసుకెళ్ళామంటే అక్కడ ఒక 60-70 మంది అందరూ పోటీ ఈ కుర్రోడిని రమేష్ అనే కుర్రోడిని చాలా బాధ పెట్టి మనిషి దెబ్బ కొట్టేసి వాళ్ళు చాలా హింస చేశారు. చేసిన తర్వాత బాగా పొలంలోకి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 కుర్రోళ్ళు ఏమో బండి మధ్యలో కోర్టుని పెట్టి మనిషి పడిపోతారు అన్నిసారి అక్కడ ఆ ప్రాంతం 60-70 స్పీడ్లో ఆ తోటలో తీసుకెళ్ళారు. ఆ తీసుకెళ్ళడం కూడా కెమెరాలో టీవీ అవపడతాయి. కెమెరా చూసినాము, బాగా పిల్లలు అందరూ కూడా చూసినారు. కుర్రోడు పడిపోతారు ఏమాలంటే బాగోలేదు హాస్పిటల్ తీసుకెళ్తాను అని అనిపిస్తారు. ఆ కుర్రోడు కూడా తీసుకెళ్ళేటప్పుడు ఊళ్ళో తల్లిదండ్రుల కెమెరా కూడా తిప్పుతామని అనకంట, ఎవరు కనుక్కోకంట, ఎవరు మా బంధు ఎవరిని తీసుకెళ్ళకంటారు. సొంత వాడు గోపి అని కుర్రోడు తీసుకెళ్ళి మా బిడ్డనంత అయ్యంగా దూరంగా ఇదేసి మరీ దూరంగా కనిపించి ఆడే చనిపోయాడు అనేసి ఫోన్ చేసి అందరికీ ప్రకటించాడు. దీనికి వచ్చి ఎస్సీ గారు కంప్లైంట్ వెళ్ళింది, ఊరు జాంపేట రాయగుడికి ఇచ్చి ఎస్సీ ఫోన్ చేశాడు. ఎస్సీ కూడా తోటలోకి వచ్చిన కానిస్టేబుల్ ఎస్సీని వచ్చేమో మామూలుగా
ఆ వయసులో పేరు ఆ తల్లిదండ్రుల పేర్లు కుర్రోడు వయసు ఇవే రాసుకొని వెళ్ళిపోదు. కానీ కనీసం కేసు ఇలా రాయండి అంటే మీరు చెప్పడం మీరు రాయడం మీరు రాసుకుంటా ఉదయం మీరు చెప్పడం నేను చేస్తాను రిపోర్ట్ మీరు రాసుకుంటాను అన్నారండి. ఆ ఏ ఉదయం ఏటి రాయకంట పోస్ట్ మీదకు పంపించారు బిడ్డల్ని. మరి దీనివల్ల ఏంటి మాకు న్యాయం జరగని రామస్థానం వేస్తే ఇవ్వాలండి. అందుకని ఇక్కడ శ్రీకాకుళం మేడం రియాస్కి అందరికి కూడా ఇంక్వైరీ చేసాము. ఈ వాళ్ళకి న్యాయం చేస్తామని మంచి దీని మీద ఒప్పుకోండి వస్తామని ఇంక్వైరీ చేస్తాము. విన్నారుగా, చూస్తే కనుక కేవలం తన భార్యతో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేశాడన్నటువంటి అక్కస్తోనే తన భర్త అయినటువంటి సంతోష్ ఈరోజు మాత్రం వ్యూహాత్మకంగా ధర్మాన రమేష్ను తన స్నేహితుడు గోపి సహకారంతో బయటికి తెచ్చి దేశశుద్ధి చేసి విచక్షణ రాహిత్యంగా ఆయనపై దాడి చేసిన క్రమంలో స్పృహ కోల్పోయిన రమేష్ను మాత్రం ప్లాన్ ప్రకారంగానే ద్విచక్ర వాహనంపై అంటే ఏదైతే రణస్థలం అనేది సేత ఇవ్వాల్సి ఉందో ఆ తోటలో కనుక ఉరేస్తే ఎవరికి అనుమానం రాదన్న ఉద్దేశంతో ఆ తోటకి తన స్నేహితుల సహకారంతో మృతదేహాన్ని తీసుకెళ్లి చెట్టుకు ఉరేసి ఈరోజు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసులు మాత్రం ప్రాథమిక దర్యాప్తులు ఇది ఆత్మహత్యగానే పరిణామాలు తీసుకున్నా ఈరోజు తన సోదరుడు నరేష్ ఇచ్చినటువంటి ఆధారాలు ఏదైతే సాక్ష్యాలు ఉన్నదో వాటిని పరిణామాలు తీసుకొని ఈ కేసును రీఓపెనింగ్ చేసి అసలు రమేష్ది హత్య లేకపోతే ఆత్మహత్య అన్న విషయాలు మాత్రం నిగూఢంగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ విషయంపై జిల్లా ఎస్పీని ఆశ్రయించినటువంటి తండ్రి సోదరులు ఇచ్చినటువంటి ఫిర్యాదులను పరిణామాలు తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ మాత్రం ఈరోజు డిఎస్పీతో ఈ కేసును దర్యాప్తు చేయాలని మాత్రం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మృతుడు రమేష్ అదేవిధంగా నరేష్ ఇద్దరు కూడా మెడికల్లో అనుభవం ఉంది. తన తమ్ముడు కనుక ఆత్మహత్య చేసుకుని ఉంటే పోస్ట్ మార్టం నివేదికలో మాత్రం ఆయన మెడపై ఎటువంటి గాయాలు లేవు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుని ఉంటే కంపల్సరీగా గాయాలు ఉంటాయి, నెరాలు తెగిపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి చార్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్గా ఉంటాయి. కానీ తన తమ్ముడు మృతదేహం బాడీపై మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా ఉండడం అనుమానంగా తీసుకున్నటువంటి నరేష్ మాత్రం ఈ విషయంలో లోతుగా ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా తన తమ్ముడిని మాత్రం కావాలనే రమ్య భర్త సంతోష్ తన అనుయాయులతో కలిపి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పి చేసినటువంటి ఆరోపణలో పక్కా సాక్ష్యాధారాలు పోలీసులకు ఇచ్చారు. మరి డిఎస్పీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలుతాయా లేకపోతే ప్రాథమిక దర్యాప్తులో అది ఆత్మహత్యగా పరిణామం తీసుకున్న పోలీసులు ఆ కేసును క్లోజ్ చేస్తారా లేకపోతే ఈ కేసును జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రీఓపెనింగ్ చేసి రమేష్ను హతమార్చినటువంటి రమ్య భర్త సంతోష్తో పాటు ఆయనకు సాధించిన 6 శిక్ష పడుతుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.